పార్వతి కఠోర తపస్సు చేస్తోంది. వనంలో ఒక్కర్తే ఆకలితో దాహంతో నా తల్లి ఎలా ఉందో ఏమో. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. విచ్చేయండి దేవర్షి. నేనైతే విచ్చేశాను మహారాణి. కానీ తమరి ముఖంపై ఈ విషాద ఛాయలు ఎందుకు పొడచూపాయి? నా ఏకైక పుత్రిక ఒంటరిగా నిర్జన పర్వతంపై తపస్సుకై పట్టుపట్టింది. అలాంటప్పుడు చింత స్వాభావికం కదా దేవర్షి. స్వాభావికమే మరి. కానీ వ్యర్థమే. నారాయణ నారాయణ. వ్యర్థమా? అవును మహారాణి. తమరు తమ పుత్రిక విషయంలో ఏమాత్రం చింతించనవసరం లేదు. ఎందుకంటే ఆమె తనకు తానే పరిపూర్ణ. ఆమె ఇప్పుడు శివమహిమావ్రతం చేస్తోంది. అది పూర్తయితే మనోవాంఛలన్నీ ఫలిస్తాయి. అంటే పార్వతి తపస్సు సఫలమవుతుందా? అవశ్యం అవుతుంది. కేవలం పార్వతిదే కాదు, భవిష్యత్తులో ఏ కన్య అయినా పతిని పొందటానికి ఇటువంటి వ్రతం చేసుకుంటే వారి మనోవాంఛలు తప్పక నెరవేరుతాయి. పార్వతి చేసినటువంటి ఈ వ్రతం భవిష్యత్తులో కన్యలకు వరదానము ఆదర్శము కాగలదు. నారాయణ నారాయణ. శివకృప వల్లనే ప్రతివారికి మనోవాంఛిత ఫలం ప్రాప్తిస్తుంది. దేవర్షి నారదుడన్న ఈ మాటలు అక్షరాలా సత్యమే. పరమేశ్వరుని దయ పొందిన వారు సదా సుఖ సంతుష్టులై జీవించగలరు. శివ విముఖులైన వారే దుఃఖిస్తూ ఉంటారు. అటువంటి పాపాత్ములకు ఎన్నడూ లక్ష్యం సిద్ధించదు. దేవేంద్రుడు దేవగణాలు కూడా ఇంతవరకు సందిగ్ధంలో ఉన్నందువల్ల తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అందువల్ల వారు మన్మధుని దహనం జరిగాక బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. మన్మధుని దహనం తప్పలేదు దేవేంద్ర. తప్పలేదా? శివశంకరుని వంటి మహాయోగి విరాగిని ఎవరి మూడో నేత్రం జ్వాలలు చిమ్ముతుందో కామోపేతుణ్ణి చేయడం సులభమా? కామదేవుడు దుస్సాహసం చేశాడు, మరి తన కర్మఫలాన్ని అనుభవించాడు. విధి విధానాన్ని అనుసరించి పరిస్థితుల నిర్మాణం ఎలాగే జరిగింది. మన్మధుడు ఎప్పుడో అప్పుడు అన్నగుడు అవ్వాల్సిన వాడే. బ్రహ్మదేవా, ఇదంతా నా వల్లనే జరిగింది. కారణం పేరుకు మాత్రం నీవే అయి ఉండవచ్చు, కానీ సంఘటనలు విధి విధానాన్ని బట్టే జరిగాయి దేవేంద్ర. అందుకు నీవు చింతించిన అవసరం ఏమీ లేదు. మన్మధుడి చింత లేకపోయినా
ఇంకా తారకాసురుడి చేష్టలన్నీ చింతలు కలిగిస్తాయి. కామదేవుడు దహనమైన పిమ్మట వాడు మరింత ఎక్కువ ఉద్దండు క్రూరుడు అయిపోయాడు. వాడికి ఇంకా మృత్యుభయం కూడా పోయింది పరంపిత. ఎందుకంటే వాడనుకోవడం శివపుత్రుడు కలగడని, ఇక తాను చావనని. బుద్ధిభ్రష్టుడు వాడు. బుద్ధి గలవాడైతే అతడు చేస్తున్నదంతా చెయ్యనే చేయడు. దుర్బుద్ధి వాడిది. అందుకే ఇక వాడి అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరగడంతో అత్యాచారాలు పెరుగుతాయి. అత్యాచారాలు పెరగడంతో వాడి శక్తి కూడా పెరుగుతుంది. ఇక స్వర్గంపై మళ్ళీ మేము అధికారాన్ని పొందగలిగే సమస్త ఆశలన్నీ కూడా ఒక్కమారుగా అడియాసలైపోతాయి. అదంతా జరుగుతుంది. కానీ నీవు మాత్రం ఏమీ చింతించిన అవసరం లేదు. నీవు చెప్పినదంతా తారకాసురుడు చెయ్యబోయేది, చెయ్యగలిగిన దాన్ని గురించినది. కానీ విధి యొక్క నిశ్చిత కార్యక్రమ విషయం గురించి నీకేమీ తెలియదు. అవును పరమిత, నాకు తెలియదు. అయితే ఇక శాంతించు. ఇప్పటికి కేవలం నీకు సూచించగలిగింది ఇదే. కామదహనం జరిగాక శక్తి రూపిణి పార్వతి శివుణ్ణి పతి రూపంలో పొందడానికని కఠోర తపస్సు చెయ్యనారంభించింది. ఇదైతే మా పాలిటి శుభసూచకమే. అది తారకాసురుడి పాలిట అశుభమును. నేనెప్పుడూ ఈ సత్యాన్నే చెబుతూ వచ్చాను. తపమనుడు వ్యర్థం కాజాలదు. దాని శుభ పరిణామం ఆలస్యమైన తప్పక కలుగుతుంది. మరైతే ఏమిటి? నీకింకా శంకలున్నాయా? ఈ విషయంపై అనేక మార్లు చర్చ జరిగింది. కానీ పరిణామం ఏదీ కలగలేదు. కామదహనం పితప శివపార్వతుల వివాహపు సమస్త ఆశలన్నీ కూడా సమసిపోయాయి పరంపిత. ఆశాన్వితుడు అయిన పెదప, నీవు మళ్లీ నిరాశాసాగరంలో మునిగిపోతావు. నీకిది తెలియదా? శివకృపతో అసంభవం కూడా సంభవం కాగలదని. నీవు శివభక్తురాలు భూష్మమృతపుత్రుడు జీవితుడైన కథ వినలేదా? శివకృపతో ఒక మృతపుత్రుడు జీవితుడు కాగలిగితే నీ మనోవాంఛలెందుకు తీరలేవు దేవేంద్ర? బ్రహ్మదేవ, ఈ గుష్మ ఎవరు? ఈమె మృతపుత్రుడి కథ ఏమిటి? సుధర్ముడనే బ్రాహ్మణుడుండేవాడు. సంతానహీనుడు. అతని భార్య సుదేహ. వారిద్దరూ సంతానం లేనందువల్ల దుఃఖిస్తూ ఉండేవారు. అయినా సుధర్ముడికి ఆశ ఉండేది, తనకు తప్పక పుత్రుడు కలుగుతాడని. ఒకమారు ధన్యుని నేను, తమరు నా ఆహ్వానాన్ని స్వీకరించారు. ఇదిగో వింటున్నావా? ఓ భాగ్యశాలిని, బయటికి రా, చూడెవరొచ్చారో. బయటికి రాకముందే చెప్పండి ఎవరొచ్చారో. లేదు సౌభాగ్యవతి, లేదు. మహా జ్యోతిష్కులు చంద్రమహిరుల దర్శనానికై నీవు నీ కుటీరం నుంచి బయటికి రావాలి. నేను వీరిని నీ భవిష్యత్తు చెప్పడానికని వెంట తీసుకొచ్చాను. క్షణంలో చెప్పేస్తారు. నీ పుత్రుడు ఎప్పుడు నీ ఒడిలో ముద్దు కేరింతలు కొడతాడో. బయటికి రా. ప్రణామం స్వామి. సౌభాగ్యవతి భవ. జలపానం చెయ్యండి. సౌభాగ్యవతినే నేను స్వామి. నా హస్తరేఖలను చూసి ఓ సంగతి చెప్పండి. నేను పుత్రుని ఎప్పుడు పొందగలను? కాస్త చెప్పండి స్వామి. నా ఇంటి ముంగిట్లో కూడా ముద్దు ముద్దుగా చిలక పలుకులు ఎప్పుడు వింటాను స్వామి. కాస్త చెప్పరు? చూడు సుధర్మ, ఏ ప్రకారంగా తీయని పరమాన్నం వండుకుంటామో
అలాగే మనం కాకరకాయ వండుకోవడం అభ్యాసం చెయ్యాలి. అసలు సంగతేమిటి స్వామి? మిత్రమా, మా జ్యోతిష్యులకి కొన్ని నియమాలుంటాయి. చేదు నిజాలను చెప్పం, తీయని అబద్ధాలన్నా చెప్తాం. కానీ నీ పవిత్ర భావాన్ని చూశాక ఈ చేదు నిజం చెప్పక తప్పదు. ఏదైనా అశుభ విషయమా స్వామి? అశుభము కాదు, శుభము కాదు. మేమెల్లప్పుడూ ప్రయత్నించేది, మేం ఎవరి భవిష్యత్తు చెప్పినా వారి మనసుకు బాధ కలగరాదు, కానీ అంధకారంలోనూ ఉంచకూడదు. అందుకే నీకు చెప్పేస్తున్నా. నీ పత్ని ముఖ కవళికలు, హస్తరేఖలు స్పష్టం చేస్తున్నాయి ఈమెపై ఏదో అశుభఛాయ తాండవిస్తోంది అని. ఈమె ఎప్పటికీ తల్లి కాలేదు. ఇంతేకాదు, ఈమె చేతుల మీద ఒక కార్యం జరగనుంది, అది అమంగళకరం కాగలదు. అందుకు ఈమె ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఇంతకన్నా ఎక్కువ చేదు నిజం నేనేం చెప్పగలను? నాకు విచారంగా ఉంది ఇలాంటి విషయం మీకు చెప్పినందుకు. అది మీకు రుచించేది కాదు. సుదేహపై ఏదో అశుభఛాయ తాండవిస్తోంది. ఈమె ఎప్పటికీ తల్లి కాలేదు. స్వామి, స్వామి, వింటున్నారా? నాదొక ఆలోచన. నేను ఆలోచిస్తున్నాను. ఏమిటది? నేనైతే నిశ్చయించేశాను కూడా. ఏమిటా నిశ్చయం? మనకి సంతానం కావాలి కదా, వంశం నిలబడాలి కదా. నేను కోరేది మీరు రెండో వివాహం చేసుకోండి. ఏమిటి? ఏమంటున్నావు నీవు? నేను మరో వివాహం చేసుకోవాలా? ఇంట్లో నీకు ఒక సవతిని తేవాలా? లేదు, ఎప్పటికీ వీల్లేదు, అసంభవం. ఈ విషయం నేను కలలో కూడా తలపెట్టలేను. అయితే మనం నిస్సంతువుగా ఉండిపోవాలా? మన వంశం ఇలాగే సమాప్తం కావాలా? కాస్త యోచించండి. మన తలకొరివి ఎవరు పెడతారు? సుదేహ, ఇలాంటి మాటలు పలికి విచలితుణ్ణి చెయ్యకు. మేము విచలితులు చేయటం లేదు. నేను చెప్పేదంతా అది సత్యమే. మీరే చెప్పండి, మన తర్వాత మన పేరు నిలిపేవారు ఎవరుంటారు? ఎవరూ ఉండరు. కానీ నేను రెండో వివాహం ఎలా చేసుకోను? అలాగే మొదట్లో చేసుకున్నట్టే. అయితే చెప్పండి, ఈ జగతిలో ఏ స్త్రీ పురుషులు ఉన్నారు సంతానాన్ని కోరకుండా ఉండేవారు? సంతానాన్ని నేను కోరుకుంటాను, కానీ నేను మరి సంకోచం ఎందుకు? ఇంకా ఆలస్యం ఎందుకు? నా చెల్లెలి పుత్రుడు కూడా నా పుత్రుడు కాకపోతాడా? నీవు గుష్మ సంగతి చెప్తున్నావా? అవును, మీరు నా చెల్లెల్ని వివాహం ఆడండి. ఎలాగూ ఆమె నేను సవతిగా భావించను. చెల్లెల్ని సవతని ఎవరు అనుకుంటారు? ఆమె పుత్రుడు కూడా నా పుత్రుడే కదా. సరే సుదేహ, నీవు నా మాట కూడా విను. నేను వినబోను, చెప్పబోతున్నాను.
ఇక చెప్పండి. చెప్పే ముందుగా ఒకటి తప్పక తెలుసుకోండి. నేను నా మాట ఒప్పించే తీరుతాను. కుసుమ పరమశివుని భక్తురాలు. నేను రేపే ఆమె వద్దకు వెడతాను. స్త్రీ అనేది త్యాగానికి, ధైర్యానికి, మమతకు, శీలానికి ప్రతిబింబం వంటిది. ఇవే ఆమెకు అలంకారాలు. తన ఈ సుగుణాల వల్లనే యుగ యుగాలుగా మమతతోనూ ప్రేమతోనూ నిండిన తన చల్లని స్పర్శతో ఆమె జగతికి సుఖాన్నిస్తూ వచ్చింది. స్త్రీ యొక్క ఈ మంగళప్రదమైన భావనలు పరమేశ్వరుని ఆశీర్వాదం వల్లనే ప్రేరితమవుతాయి. సమస్త బ్రహ్మాండంలోని కార్యప్రణాళిక యావత్తు కేవలం జగపతి శివుని కనుసన్నల ద్వారానే కదలించబడుతుందని అనటం కూడా అతిశయోక్తి అనిపించుకోదు.